హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదొచ్చేసి మండే వ్లాగ్ అనమాట. సో, మార్నింగే లేచేసి రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. దీపం పెట్టుకోవాలి కదా దేవుడికి. సో, అందుకని నేను సోమవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు దేవుడికి దీపం పెట్టుకుంటాను. ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఈరోజు మా చిన్నోడైతే మార్నింగే మంచి యాక్టివ్‌గా ఉన్నాడు. సోల్జర్ అంట మా చిన్నోడు. సో, ఫైట్ చేస్తున్నాడనమాట ఎనిమీస్‌తోని. వాళ్ళని దాక్కుని ఎలా షూట్ చేయాలి అదంతా చేస్తున్నాడనమాట. వాళ్ళ ఎనిమీస్ ఎవరంటే మా ఐషు, వాళ్ళ డాడీ ఇద్దరు కూడాననమాట. సో, సోఫాలో ఐషు కూర్చుంది. ఇంకా రెక్లైనర్‌లోనేమో వాళ్ళ డాడీ కూర్చున్నారనమాట. ఇంకా అలా ఆడుతున్నాడు. నేను నిన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు. కానీ మొన్న అంతకు ముందు రోజు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా! సో, ఆ రెండింటికి కూడా నేను సేమ్ ఈవినింగ్ రొటీన్ సేమ్ పెట్టేశాననమాట. అంతకు ముందు రోజు జరిగిన దాన్ని, ఇంకా తర్వాత రోజు జరిగిన వీడియోలో కూడా సేమ్ అదే పెట్టేసి నేను వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను. సో, సండే ఈవినింగ్ ఏమైందంటే నేను చేపల పులుసు పెట్టాను కదా సండే ఆఫ్టర్నూను. ఇంక ఈవినింగ్ నేను రైస్ పెట్టేశాననమాట. మార్నింగ్ కర్రీ ఉందని చెప్పేసి. సో, వీళ్ళు ఏం చేశారంటే బిర్యానీ కావాలని అడిగారు వాళ్ళ డాడీని. ఇంక సో, బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంకా రైస్ అయితే అస్సలు తినలేదనమాట. నేను ఆ సండే ఈవినింగ్ వీడియోలో సాటర్డే ఈవినింగ్ రొటీన్ ఉంది కదా ఉప్మా చేశాను. ఆ వీడియో క్లిప్స్ పెట్టేసి వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఈ వీడియో నేను ఎడిట్ చేసుకుంటుంటే ఇప్పుడు తెలుస్తుందనమాట. సండే నైట్ వీళ్ళు భోజనం చేయలేదు కదా! సో, ఆ రైస్ అంతా అలానే ఉండిపోయింది. నేనేమో సండే వీడియోలో సాటర్డే ఈవినింగ్ రొటీను అప్లోడ్ చేసి పెట్టేశాను అని ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది. సో, సండే నైట్ అయితే భోజనం చేయలేదు వీళ్ళు. పెట్టిన రైస్ అంతా అలానే ఉండిపోయిందనమాట. ఇంక నేను వాళ్ళకి ముందే చెప్పాను. మండే మార్నింగ్ అయితే మీకు బ్రేక్‌ఫాస్ట్ ఇదే వామన్నం చేసి పెడతాను. ముందే చెప్తే నేను అసలు రైసే పెట్టుకోకపోదును కదా అని చెప్పాననమాట. సో, అందుకే మండే మార్నింగ్ ఇంకా వాళ్ళ ముగ్గురు కోసం వామన్నం చేసేసాను. ఇంకా ఆకలేస్తుందన్నారని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి వామన్నం చేసేసాననమాట. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంక నేను వారం చేశాను కాబట్టి రైస్ తిన్ను. సో, అందుకని నా కోసం అట్టు వేసేసుకున్నాను. తర్వాత ఏమంటే నిన్న నైట్ ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదా! సో, ప్లేట్లు అవన్నీ పెట్టుకోలేదనమాట. ఇంక అవన్నీ సర్దేసుకుంటున్నాను. తర్వాత రైస్ పెట్టేశాననమాట. సో, ఇంకా ఒకవైపు నా కోసం అట్టేసుకున్నాను. ఇంకొక వైపు ఏమో రైస్ కూడా పెట్టేసుకున్నాను. వంట ఫాస్ట్‌గా చేసేసుకుందామని చెప్పేసి. ఇంక ఎలాగో మామిడికాయ ఉంది. ఇంక మళ్ళీ మామిడికాయ పప్పే అనమాట. ఈ మామిడికాయ సీజన్ వెళ్ళేదాకా మా ఇంట్లో వారానికి ఒక 4, 5 సార్లన్నా సరే మామిడికాయ పప్పే ఉంటది. అంత ఇష్టం అనమాట మా హస్బెండ్‌కి మామిడికాయ పప్పు అంటే. సో, అందుకే మళ్ళీ మామిడికాయ పప్పే వండుతున్నాను. ఆ పప్పు క్లీన్ చేసేసుకొని నానబెట్టుకున్నాను. ఇంకా అట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. హాఫ్ చేశాననమాట. ఎందుకంటే వామన్నాం కదా! సో, మా ఐషు సరిగ్గా తినలేదు. అట్టు తింటదేమో అని చెప్పేసి హాఫ్ చేసి అందులో పెట్టాను. ఇంకా మిగిలింది నేను తినేసాననమాట బ్రేక్‌ఫాస్ట్. ఇంకా వీళ్ళిద్దరూ కూడా హెడ్ బాత్లు చేసేసారు. సో, మంచిగా హెయిర్ డ్రైయర్ పెట్టి ఆరబెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి నేను దువ్వుతుంటే అస్సలు నచ్చట్లేదు. వాళ్ళ అక్కని దువ్వమంటున్నాడనమాట. అలా కాదని చెప్పేసి నేను పక్క పాపడి తీసి దువ్వుతుంటే అస్సలు నచ్చట్లేదు ఈయన గారికి. వాళ్ళ అక్క పైకి తూతుందంటే అదే నచ్చుతుంది. సో, అందుకనే చూడండి నా చేతిలోంచి కోంబు కూడా లాగేసుకొని వాళ్ళ అక్క చేత దువ్వించుకుంటాడనమాట. మా చిన్నోడిదైతే కర్లీ హెయిర్ కొంచెం ఎదిగిందంటే చాలు అది గుండ్రంగా తిరిగిపోతుందనమాట. మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలైతే మేము 1 ఇయర్ లోపు తీయించాలి కదా! అప్పుడు ఫుల్ లాక్‌డౌను. సో, అందుకనే మేము 3 ఇయర్స్‌కి తీయించామనమాట. పాపం జుట్టు ఎదిగిపోయి పిలకలు వేసేదాన్ని. వెనకాల జుట్టంతా చిక్కుపడిపోయి అస్సలు చిక్కొచ్చేది కాదు. అసలకే కర్లీ హెయిరు ఇంకా చుట్టుపడిపోయేదనమాట హెయిర్ అంతా కూడాని. చాలా ఇబ్బంది అయిపోయేది. 3 ఇయర్స్ వరకు పాపం భరించడానికి మా చిన్నోడికి చాలా కష్టంగా అనిపించింది. మాకు కూడా చాలా కష్టంగా అనిపించింది ఆ హెయిర్‌ని అలా ఉంచుకోవడం. ఎందుకంటే ఫుల్ కర్లీ హెయిర్ కాబట్టి రింగులు తిరిగిపోయేది మొత్తం కూడాని. ఇంకా పిలక అసలు అయితే వేయనిచ్చేవాడు కాదు. ఇంకా పేచీ పెట్టేసేవాడనమాట. తిక్క పేచీ అంతా. సో, ఇంక పుట్టెంటుకలు తీయించక పేచీ పెడుతున్నారు అనేవారు. ఒకసారి హెయిర్ తీపించేస్తే స్వామివారికి ఇంకా పేచీ తగ్గుతుంది అని చెప్పేవారనమాట. ఇంకా కొంచెం పుట్టెంటుకలు తీయించిన తర్వాత కొంచెం తగ్గిందనే చెప్పాలి. తర్వాత కూడా చాలా అల్లరి చేసేవాడు. ఇప్పుడైతే చాలా క్వైట్ అయిపోయాడనమాట. చాలా గుడ్ బాయ్ అయిపోయాడు. ఎప్పుడైతే స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాడో ఇంక అప్పటి నుంచి కూడా మంచిగా క్వైట్‌గా అయిపోయాడనమాట. లేదంటే చాలా అల్లరి చేసేవాడు. ఇంక ఈ లోపల ఏమంటే నేను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేశాను. తర్వాత కుక్కర్ ఇంకా విజిల్ రావట్లేదు ఏంటని చూసుకుంటున్నాననమాట. చూసుకుంటుంటే ఏమైందంటే గ్యాస్ అయిపోయింది. నేను చూసుకోలేదు. ఇంతకీ రావట్లేదు విజిల్, అంతకీ రావట్లేదు. ఏంటి విజిల్ రావట్లేదని కిచెన్లోకి వస్తే గ్యాస్ అయిపోయింది. సో, ఇంకా గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి నేనే తెచ్చుకొని పెట్టుకున్నాను బాల్కనీలోంచి. ఇప్పుడు ఇది నేను పెట్టేసుకుందాము రెగ్యులేటర్ నేను చేంజ్ చేసేద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. ఎంత లాగినా కూడా ఇది రావట్లేదు. మా హస్బెండ్కి ఏమో మీటింగ్ జరుగుతుంది. సో, ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి చాలాసేపు కుస్తీ పట్టాను. అయినా కూడా అది అస్సలు రాలేదనమాట. ఇంకా ఫైనల్‌గా ఆయన పిలిచారనమాట. ఇంకా ఆయన వచ్చి రెగ్యులేటర్ అయితే పెట్టేశారు. పెట్టిన తర్వాత ఏమైందంటే గ్యాస్ లీక్ అయిపోతుందనమాట. చాలా సేపు ట్రై చేశారు. గ్యాస్ లీక్ అయిపోతుంది. సో, గ్యాస్ లీక్ అవుతుంటే ఇంకొక రెగ్యులేటర్ ఉంది ఇంట్లోని. సో, ఇంకా అది తీసి పెట్టారనమాట. సో, చాలా టైం అయిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ కుక్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయిందనమాట.
ఇంకా మామిడికాయ పప్పు చేశాను కదా, సో దాంట్లోకి కాంబినేషన్గా పొటాటో ఫ్రై కూడా చేసేసాను. ఈ లోపల ఏమంటే నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఆ లైటర్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఇంక ఎలాగో రెగ్యులేటర్ తీసాను కదా, ఇంకా అదే దాంట్లో గ్యాస్ ఫిల్లింగ్ అది ఉంటుంది. సో అది కూడా తీసేస్తే ఇంకా గ్యాస్ కూడా ఫిల్ చేస్తారనమాట ఆ లైటర్కి. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ పిజ్జా ఆర్డర్ చేశారనమాట. అసలు ఆర్డర్ చేశారు అంటే కన్నా ఆర్డర్ చేయాల్సి వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే పొరపాటును కూడా మా చిన్నోడికి ఏ కమిట్మెంట్ ఇవ్వకూడదు. వన్స్ కమిట్మెంట్ ఇచ్చేమో అంటే కొరువుతో తలకొక్కడం అంటారు కదా, సేమ్ అలానే ఉంటుందన్నమాట. నేను ఆఫ్టర్నూన్ ఏమైందంటే వాళ్ళ డాడీ చెప్పారు కాసేపు పడుకుంటే పిజ్జా ఆర్డర్ చేస్తానని చెప్పారనమాట. సో అందుకని మా చిన్నోడు ఆఫ్టర్నూన్ కాసేపు పడుకుని పోయాడు. ఇంకా నైట్కేమో పిజ్జా అంటే ఇంకెప్పుడు ఎందుకులే పిజ్జా అని చెప్పేసి సరే బిర్యానీ కావాలని అడిగితే కావాలన్నాడు. సో ఇంకా నిన్న నైట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేస్తారు. ఫుడ్ కూడా తినలేదని చెప్పాను కదా, సో బిర్యానీ ఆర్డర్ చేశారనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమనుకున్నారంటే పిజ్జా బదులు బిర్యానీ ఆర్డర్ చేస్తాను కదా అనుకున్నారు. కానీ మా చిన్నోడైతే పిజ్జాని ఫిక్స్ అయిపోయాడు కదా, సో ఇంకా పిజ్జానే ఆర్డర్ చేయాలని చెప్పేసి ఇవాళ అయితే పట్టు కూర్చున్నాడు అనమాట. ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేశారు. ఇదే లాస్ట్ పిజ్జా అని చెప్పారనమాట. ఇంకా పిజ్జా అయితే ఆర్డర్ చేయను, ఇంకా తినొద్దు పిజ్జా, ఇదే లాస్ట్ అని చెప్పారనమాట వాళ్ళ డాడీ. నేనైతే అస్సలు తిన్నాను. ఈరోజు ఎందుకో తినాలనిపించి ఒక్క స్లైస్ తిన్నాను. ఒక్క స్లైస్ తినేటప్పటికి పొట్టంతా ఫుల్గా అదో రకంగా అయిపోయిందనమాట. ఒకప్పుడైతే తినేదాన్ని, కానీ ఈ రీసెంట్ టైంలో అంటే ఒక 2 years నుంచి అలాగా నేను అయితే పిజ్జా అయితే అస్సలు తినట్లేదు, నాకు నచ్చట్లేదు అనమాట. ఇవాళ తిన్నానే కానీ పొట్టంతా ఒక రకంగా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ చేసి పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్ ఏమో పప్పు మామిడికాయ చేశాను కదా, అది ఉంది. ఇంకా నైట్కి ఓన్లీ రైస్ ఒకటే పెడతాను, ఇంకా సరిపోతుంది అనమాట. పప్పు చాలానే ఉండిపోయింది, కొంచెం ఎక్కువగానే వండేసినట్టు ఉన్నాను ఇవాళ. ఇంకొక వైపు మిల్క్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇంకొక వైపు ఏంటంటే టీ పెట్టానమాట నాకు ఆయనకిని. పాపం మీటింగ్స్ జరిగినాయి ఇవాళ, ఒక 2 మీటింగ్స్ జరిగినాయి. ఫుల్ హెడేక్ వస్తుందన్నమాట ఆయనకి. సో ఇంకా టీ పెట్టమని అడిగితే టీ పెట్టాను. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసిన తర్వాత అప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటే ఇంకా నైట్ డిన్నర్ పని అయితే అయిపోయినట్టే. నాకైతే ఇడ్లీ పిండి ఉంది, సో ఇడ్లీ పిండితో నేను మళ్ళీ అట్టు వేసేసుకుంటానమాట, ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఇడ్లీ వేసుకుంటే మళ్ళీ ఇడ్లీ పాత్ర అంతా క్లీన్ చేయాలి. సో అందుకే ఇడ్లీ వేయాలంటే భయం వేస్తుంది అనమాట. సో అందుకే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అట్టు అయితే వేసేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేసామన్నమాట. పిల్లలిద్దరూ అయితే ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదు. ఇంక కొన్ని డిషెస్ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే పని అంతా అయిపోయినట్టే. తర్వాత కొంచెం వీడియోస్ ఉన్నాయో ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసుకోవడానికి ఏమవుతుందంటే ఈవినింగ్ చేసి మా హస్బెండ్ ఏమో టీవీ పెట్టుకుంటున్నారు, ఇంకా మ్యాచెస్ అవి పెట్టుకొని లేదంటే ఏదైనా హర్రర్ మూవీ పెట్టుకొని చేస్తున్నారు. అలా చేస్తుంటే ఏమవుతుందంటే నాకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అవ్వట్లేదు, అవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. సో అప్పుడు కుదరట్లేదు అనమాట. మార్నింగ్ ఏమో పిల్లలను పని చేసుకొని ఇవ్వట్లేదు, అలా అయిపోతుంది. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వీడియోలంతా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.